తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రజలకు నరకప్రాయంగా మారుతోంది. రేవంత్ ఏలుబడిలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. అంతా అయోమయం జగన్నాథం. కీలకమైన శాఖలకు మంత్రులు లేరు. శాఖలున్న మంత్రులకు ఆయా రంగాలపై పట్టు లేదు. పేరుకు ప్రజాపాలన, కానీ అన్ని నియంతృత్వ పోకడలే. కీలకమైన శాఖలను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ అన్ని రంగాల్లో విఫలమయ్యాడు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిస్తున్నాడు. కీలకమైన విద్యాశాఖను, అత్యంత ముఖ్యమైన హోంశాఖను, అంతే కీలకమైన మున్సిపల్ శాఖలను తన వద్దే ఉంచుకున్న రేవంత్ 3 శాఖలను మూటగట్టి అటకెక్కించాడు. మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ప్రభుత్వ విద్యను తీసుకెళ్లారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. నర్సరీ నుంచి డిగ్రీ, పీజీ వరకు అత్యుత్తమ విద్యా ప్రమాణాలకు నాంది పలుకుతూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యాపరంగా కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం పేదోడికి మేలు చేకూర్చింది. ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఐబీ సిలబస్, టోఫెల్ ఇలా ఒకటేమిటి, అధికారంలో ఉన్నన్నాళ్లు సంస్కరణల పథాన ముందుకు సాగారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో నాటి నవశకం నేడు అదో రకంగా తయారైంది. ఫలితంగా పేద విద్యార్థుల జీవితాలు అంధకారం అవుతున్నాయి. అద్భుతాల నుంచి అధోగతి దిశగా తెలంగాణ విద్యారంగం పతనమవుతోంది. రేవంత్ ఏలుబడిలో విద్యా వ్యవస్థ పనితీరు కూడా రోజురోజుకు దిగజారిపోతోంది. కేసీఆర్ హయాంలో దేశానికి దిక్సూచీలా ఓ వెలుగు వెలిగిన గురుకులాలు రేవంత్ ఏలుబడిలో పూర్తిగా మసకబారుతున్నాయి. సమస్యలకు నిలయంగా మారుతున్నాయి. నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించిన గురుకులాలను రేవంత్ సర్కార్ భ్రష్టు పట్టిస్తోంది. ఫలితంగా నిత్యం గురుకులాల్లో మరణ మృదంగాలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్లు సెమీ రెసిడెన్షియల్ విధానమంటూ, ఇంకొన్నాళ్లు ఇంటిగ్రేటెడ్ విధానమంటూ డ్రామాలాడుతూ విద్యార్థుల భావి జీవితాలను బలిపీఠమెక్కిస్తోంది. గురుకులాల భవనాలకు కనీసం అద్దె బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో బకాయిలు చెల్లించలేక గురుకులాలు మూతపడే పరిస్థితి దాపురించింది. అత్యంత క్రూరమైన, కఠినమైన ప్రభుత్వం ఇది. ఈ సర్కార్ పాలకులకు మనసు లేదు. జనమంటే లెక్కలేదు. జనం ప్రాణాలంటే లెక్కలేదు. రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడేలు వాయించుకున్నట్టే ఉంది రేవంత్ దుర్మార్గం. హైదరాబాద్ నడిబొడ్డున గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే మన ముఖ్యమంత్రి ఏం చేశాడో తెలుసా? గ్రౌండ్ లో ఫుట్బాల్ ఆడాడు. అదెక్కడో మారుమూల పల్లెల్లో ఈ ఘటన జరగలేదు. 45 మంది విద్యార్థులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడి సాక్షాత్తు రాజధాని నగరంలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ప్రాణాల కోసం పోరాడుతుంటే విద్యాశాఖ మంత్రిగా రేవంత్ మెస్సీతో ఫుట్బాల్ ఆడాడు. కాదు, విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుకున్నాడు. ఇక నిరుపేద విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలగొద్దన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం సమర్థంగా అమలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం రేవంత్ ఏలుబడిలో అటకెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు స్కాలర్షిప్ల జారీని పట్టించుకోకపోవడంతో వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. వేల కోట్ల రూపాయల చెల్లింపులు పెండింగ్ లో ఉండటంతో విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యాలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. ప్రభుత్వం ఫీజులు రియంబర్స్ చేయని ఫలితం కాలేజీ యాజమాన్యాలపైన పడుతోంది. నిర్వహణ భారమవుతోందన్న కారణంతో విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు కట్టించుకుంటున్న సందర్భాలు ఎన్నో. గట్టిగా నిలదీస్తే లేదంటే సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు, పరీక్షలు రాసేందుకు అనుమతించటం లేదు. అప్పులు చేసి మరీ తమ భవిష్యత్తు కోసం కొందరు ఫీజులు కడుతుంటే మరికొందరు మాత్రం ఆ భారాన్ని భరించలేక తమ చదువులను అర్ధాంతరంగా ఆపేయాల్సి వస్తోంది. ఇది విద్యాశాఖ మంత్రిగా రేవంత్ ఫెయిల్యూర్ కాదా? రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలోనే మరో వివాదం ముసురుకుంటుంది. ముఖ్యమంత్రి శాఖలో సెలవుల ఫీవర్ వెంటాడుతోంది. వరుసగా దీర్ఘకాలిక సెలవుల కోసం అధికారులు క్యూ కడుతుండటం వివాదాస్పదమవుతోంది.
కొందరు కింది స్థాయి అధికారులైతే వామ్మో మేం పని చేయలేమని చేతులెత్తేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్ ఆర్జేడీ విజయలక్ష్మి 4 నెలల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. హైదరాబాద్ డీఈఓ రోహిణి సైతం సెలవుపై వెళ్లేందుకు అనుమతి కోరారు. పాఠశాల విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీతో పాటు మరో కొందరు ఆర్జేడీలు మేం పని చేయలేం, తమను మరో స్థానానికి బదిలీ చేయాలని మొరపెట్టుకుంటున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ లో ఓ అడిషనల్ డైరెక్టర్ సైతం తనను బదిలీ చేయండి మహాప్రభో అంటున్నాడు. దీంతో సాక్షాత్తు సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో ఏం జరుగుతుందని చర్చ మొదలైంది. ఇదే విద్యాశాఖలో ఉన్నతాధికారులు కూడా సెలవుల మీద వెళుతున్నారు. దీంతో ఎవరు ఏ పోస్ట్ లో ఉన్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. విద్యాశాఖ సెక్రటరీగా ఉన్న డాక్టర్ యోగితారాణా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. 45 రోజుల పాటు చైల్డ్ కేర్ లీవ్ పై వెళ్లారు. ఈ బాధ్యతలను శ్రీ దేవసేనకు అప్పగించారు. ఆమె కూడా వ్యక్తిగత సెలవులపై వెళ్లగా ఆ బాధ్యతలను ఎన్ శ్రీధర్ కు అప్పగించారు. శ్రీ దేవసేన సెలవులో ఉన్నంత కాలం కళాశాల విద్యాశాఖ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బాధ్యతలను ఇంటర్ విద్యా డైరెక్టర్ కృష్ణ ఆదిత్యకు అప్పగించారు. ఇదే రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మరో కీలకమైన విభాగం హోంశాఖ. దీన్ని తన దగ్గరే పెట్టుకున్నాడి గుంపు మేస్త్రి. 2 ఏళ్ల నుంచి ఈ శాఖను ఎవరికైనా అప్పగిస్తే తన సీటుకు ఎసరు వస్తుందన్న భయంతో ఎవ్వరికీ ఇవ్వక తాను న్యాయం చేయలేక రేవంత్ చేతులెత్తేశాడు. అందుకే 10 ఏళ్లు ప్రశాంతంగా రాష్ట్రంలో ఇప్పుడు అశాంతి తాండవిస్తోంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. మహిళలపై నేరాలు దారుణంగా పెరిగాయి. వైట్ కాలర్ క్రైమ్లకు అడ్డాగా మారింది తెలంగాణ. అవినీతిలో పోలీస్ శాఖ పోటీ పడుతోంది. ఏ ఉగ్రదాడైనా మూలాలు ఇక్కడే దొరుకుతున్నాయి. ఈగల్ బృందాలు సైబర్ నేరాలను కట్టడి చేయలేక చతికిల పడుతున్నాయి. కేసీఆర్ పాలనలో 10 ఏళ్లు ప్రశాంత నిలయంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం 2 ఏళ్లుగా అశాంతి, అభద్రతా భావంతో సతమతమవుతోంది. హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి శాంతి భద్రతలపై దృష్టి పెట్టకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. నడి రోడ్లపైనే కత్తులతో పొడుచుకోవటం, ఆడబిడ్డలను లైంగికంగా వేధించటం, కిడ్నాప్ చేయటం, అత్యాచారాలు పెరిగిపోవటం, పట్టపగలే చోరీలు, అర్ధరాత్రిళ్లు దోపిడీలు కలవర పెడుతూనే ఉన్నాయి. టన్నుల కొద్దీ డ్రగ్స్ పట్టుబడుతుండటం, దేశంలో ఏ ఉగ్రదాడులైనా తెలంగాణలో మూలాలు వెలుగు చూడటం, భారీ సైబర్ నేరాలు వంటి అంశాలు రాష్ట్ర భద్రతను సవాల్ చేస్తున్నాయి. తన దగ్గరే ఉంచుకున్న హోంశాఖపై కనీసం సమీక్షలు నిర్వహించకపోవడంతో శాంతి భద్రతల సమస్యలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే తెలంగాణలో తీవ్రమైన నేరాలు కామన్ అయ్యాయి. తీవ్రమైన నేరాల్లో అత్యధికంగా 22.53% పెరిగిందని సాక్షాత్తు క్రైమ్ శాఖే నివేదిక ఇచ్చింది. 2024లో డబ్బు కోసం చేసిన హత్యలు 83, సాధారణ హత్యలు 850, కల్పబుల్ హోమిసైడ్ 222, కిడ్నాపులు 1525గా నమోదయ్యాయి. 2345 లైంగిక దాడులు జరిగాయంటే పరిస్థితి ఎంత భయానకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. 2023 బీఆర్ఎస్ పాలనతో పోల్చితే 2024 కాంగ్రెస్ హయాంలో క్రైమ్ భారీగా పెరిగిందంటే అది ఖచ్చితంగా రేవంత్ వైఫల్యం కాదా? నగలు ప్రజలు నష్టపోయారంటే అది ఎవరి అసమర్థత? ఇక వైట్ కాలర్ సైబర్ మోసాలు 46% పెరిగాయన్నా, ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా చీటింగ్ కేసులు నమోదవుతున్నా అది హోంశాఖ మంత్రిగా రేవంత్ ఫెయిల్యూర్ కాదా? సైబర్ నేరాలను అరికట్టడంలో కూడా రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. గతేడాది సైబర్ నేరగాళ్లు తెలంగాణ నుంచి 1866.90 కోట్లు కొల్లగొట్టారు. 100 కోట్లు కొల్లగొట్టారంటే ఎలాంటి వ్యవస్థలో ఉన్నామో తలుచుకుంటేనే గుండె గుబేలుమంటోంది. 2024లో సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా 23,000 కోట్ల రూపాయలు దోచుకున్నట్లు గణాంకాలు చెబుతుండగా 2023తో పోలిస్తే ఇది 206% ఎక్కువ కావటం ఆందోళన కలిగించే విషయం కాదా? ఈ ఏడాది కూడా కేవలం 8 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 14,739 మంది నుంచి 606.40 కోట్లు దోచుకున్నారు.
సైబర్ నేరాల రేటు దేశంలోనే తెలంగాణలో అత్యధికంగా 40.3% చేరింది. ప్రభుత్వం నేరాలపై దృష్టి పెట్టకుండా రాజకీయాలకే పరిమితమవటమే ఇందుకు కారణం కాదా? హోంశాఖ కూడా తన దగ్గరే ఉందని గొప్పగా చెప్పటం కాదు రేవంత్. పోలీసుల కష్టాలను కూడా అర్థం చేసుకోవాలి కదా. విధుల్లో ఉంటూ కొందరు పోలీసులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఉద్యోగ ఒత్తిళ్లకు తోడు వ్యక్తిగత పరిస్థితులు బాధిస్తుండటంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విధుల్లో బిజీగా ఉండే సిబ్బంది తన కుటుంబాలకు సరైన సమయంలో మందులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం జ్వరం, జలుబు, ఒళ్ళు నొప్పులకు కూడా పోలీస్ హాస్పిటళ్లలో మందులు అందుబాటులో లేవు. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొన్ని బిల్లులు పెట్టి మెడికల్ రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేస్తే అవి కూడా రావటం లేదు. ఇదంతా హోంమంత్రిగా రేవంత్ ఫెయిల్యూర్ కాదా? ఆయన అసమర్థ పాలన కాదా? సీఎం రేవంత్ దగ్గర ఉన్న మరో కీలకమైన శాఖ పురపాలక శాఖ. 10 ఏళ్లుగా ఈ శాఖను కేటీఆర్ నిర్వహించారు. నాడు హైదరాబాద్ మహానగరం స్వచ్ఛతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. గ్రామ పంచాయతీల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ సర్కార్ ఏలుబడిలో విశ్వనగరం పరమ చెత్త నగరంగా మారింది. అంతా చెత్తమయమైంది. ప్రపంచ చెత్త నగరాల జాబితాలో 18వ ప్లేస్లో నిలిచి ఎక్కిరింతల పాలైంది. ఇదొక చెత్త సర్కార్. ఎక్కడ చూసినా మురుగునీరు, చెత్త కుప్పలతో హైదరాబాద్ మహానగరంతో పాటు అన్ని పట్టణాలు కంపు కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో విశ్వనగరంగా విఖ్యాతి చెందిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను గుంపు మేస్త్రి ఎంత డామేజ్ చేయాలో అంతా చేసేస్తున్నాడు. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కి హైదరాబాద్ ను 2 ఏళ్లలో మురికి కూపంగా మార్చాడు. కేసీఆర్ పాలనలో విశ్వనగరంగా తలుక్కుమన్న సిటీ ఇప్పుడు ప్రపంచంలోని మురికి నగరాలతో పోటీ పడుతోంది. ఒకప్పుడు అవార్డులు, రికార్డులు సాధించిన హైదరాబాద్ ప్రపంచంలోని డర్టీ సిటీల జాబితాలో 18వ స్థానంలో నిలిచింది. 2 ఏళ్లలో నగరాన్ని ఇంత దిగజార్చిన ఘనత మున్సిపల్ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. మురికి కూపంగా, చెత్త కుప్పల నిలయంగా హైదరాబాద్ ను విధ్వంసం చేసిన రేవంత్ తెలంగాణ రైజింగ్ పేరుతో సదస్సులు నిర్వహించి నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్టు వ్యవహరించాడు. ప్రపంచంలోనే అత్యంత చారిత్రక గొప్ప నగరాల్లో ఒకటైన హైదరాబాద్ ఇప్పుడు చెత్తకుప్పల నగరంగా మారింది. బీఆర్ఎస్ పాలనలో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోని మోస్ట్ లివబుల్ సిటీస్ లో ఒకటిగా నిలిచింది. కానీ కాంగ్రెస్ గెలిచిన 2 ఏళ్లలోనే నగరం పరిస్థితి తారుమారైంది. నగరంలో అభివృద్ధి, పరిశుభ్రత, స్వచ్ఛతను రేవంత్ సర్కార్ గాలికొదిలేసింది. నగరం వీధులన్నీ ఇప్పుడు మురికి కూపంలా మారాయి. వీధుల్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. ట్రాఫిక్, కాలుష్యం, చెత్త, పొంగిపొర్లుతున్న మురుగుతో నగర పరిసరాలు మలినమైపోతున్నాయి. నగర వీధుల్లో కాలుష్యం తాండవిస్తోంది. నాలాల్లో కాలుష్య కారకాలు చేరిపోయి ఎక్కడ చూసినా దుర్వాసన వెదజల్లుతోంది. అందుకే రాడికల్ స్టోరేజ్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ సర్వేలో హైదరాబాద్ నగరం డర్టీ సిటీ బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగింది. వరుసగా 6 ఏళ్లు దేశంలో బెస్ట్ లివబుల్ సిటీగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలిచింది. అదంతా గతం. కానీ రేవంత్ పాలనలో హైదరాబాద్ ప్రపంచంలోని అత్యంత మురికి నగరాల జాబితాలో చేరింది. కాంగ్రెస్ అసమర్థ పరిపాలనకు ఇంతకు మించిన నిదర్శనం ఇంకేముంటుంది? ఒకవైపు ప్రపంచ ప్రఖ్యాత సంస్థల సర్వేలు ఇలా ఉంటే, మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాడు. మురికి కూపంగా మారిన హైదరాబాద్ శివార్లలో తెలంగాణ రైజింగ్ పేరుతో సదస్సులు నిర్వహించి మన పరువును బజార్న నిలబెట్టాడు. టీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరంలో కేసీఆర్ ఎన్నో ఐకానిక్ నిర్మాణాలను పూర్తి చేశారు. కానీ ఇవన్నీ వదిలేసి ఇప్పుడు ఎక్కడో త్రిశంకు స్వర్గం లాంటి ఓ ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ సదస్సు నిర్వహించాడు. కేసీఆర్ నిర్మాణాలను ఎవరూ చూడొద్దనే కుతంత్రంతోనే శివార్లలో ఈ సమ్మిట్ పెట్టాడు. రేవంత్ అసమర్థ విధానాల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్నది. హైడ్రా విధ్వంసకాండతో రియల్ మార్కెట్ ఘోరంగా పడిపోయింది. పెట్టుబడుల మాటే లేదు. ఇప్పటికే ఉన్న కంపెనీలు హైదరాబాద్ ను వీడిపోతున్నాయి.
నగరంలో నిర్మాణ రంగం పడకేసింది. ఇవి చాలవన్నట్టు నగరపాలక సంస్థ వైఫల్యంతో హైదరాబాద్ డర్టీ సిటీగా మారింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పుడు రాడికల్ సర్వే వెలువరించిన డర్టీ సిటీల జాబితాతో హైదరాబాద్ ప్రతిష్ట మరింత దిగజారింది. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ కాస్మోపాలిటన్ సొగసులతో విరాజిల్లింది. పటిష్టమైన లా అండ్ ఆర్డర్ కు కేర్ ఆఫ్ గా నిలిచింది. పారిశుద్ధ్య కార్మికులు నగరాన్ని క్లీన్ సిటీగా మెరిపిస్తే మున్సిపల్ యంత్రాంగం గ్రీన్ సిటీగా నిలిపింది. కట్టుదిట్టమైన పోలీసింగ్ వ్యవస్థ నగరాన్ని సేఫెస్ట్ సిటీగా మార్చింది. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత రాజధాని నగరంలో పరిస్థితులు తారుమారైనాయి. విశ్వనగరం విషాద నగరంగా మారింది. ప్రధాన రహదారుల నుంచి బస్తీల్లోని గల్లీల దాకా ఎక్కడ చూసినా నీరు నిల్వ ఉండి బురదమయమవుతోంది. చెత్త, వరద నీటి నిర్వహణ సరిగ్గా లేక దారులన్నీ కంపు కొడుతున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హైడ్రా, జలమండలి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. దాన్ని కంట్రోల్ చేసే మున్సిపల్ మంత్రి ముచ్చట్లకే పరిమితమయ్యాడు. గ్రామాల్లోనైతే మరీ ఘోరం. పారిశుద్ధ్యం పూర్తిగా అస్తవ్యస్తమైంది. చెత్త కుప్పలు పేరుకుపోతున్నా పట్టించుకునే వారే లేరు. బ్లీచింగ్ పౌడర్ చల్లటానికి కూడా పంచాయతీల ఖాతాల్లో డబ్బులు లేని దయనీయ పరిస్థితి. కేసీఆర్ హయాంలో ప్రతి పల్లెకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఇచ్చి నిత్యం పారిశుద్ధ్యం నిర్వహించగా నేడు డీజిల్ పోయించే దిక్కులేక అవి షెడ్లకే పరిమితమయ్యాయి. వీధి లైట్ల నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేయటంతో పల్లెలు చీకట్లో మగ్గుతున్నాయి. బిల్లులు కట్టలేదని విద్యుత్ శాఖ సిబ్బంది కనెక్షన్లు కట్ చేస్తుంటే సాయంత్రం అయితే చాలు భయంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. కేసీఆర్ పాలనలో పల్లె పరవశించింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా కేసీఆర్ సర్కార్ 24% ఉన్న గ్రీన్ కవర్ ను 33%కి పెంచింది. ప్రతి గ్రామానికి వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, సెగ్రిగేషన్ షెడ్లు ఏర్పాటయ్యాయి. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 42 లక్షల ఇళ్లలో టాయిలెట్లను నిర్మించారు. పాత ఇళ్ల కూల్చివేత, పాత బావుల పూడ్చివేత, డ్రైనేజీల క్లీనింగ్ రోజు జరిగేది. డంపింగ్ యార్డ్ల ద్వారా మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందింది. డ్రైనేజీ అవసరమైన చోట్ల నిర్మాణాలు జరిగాయి. కేసీఆర్ సర్కార్ కొత్త గ్రామ పంచాయతీకి భవన నిర్మాణాలు కూడా జరిగాయి. పల్లె ప్రాంతాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశారు. కానీ రేవంత్ పాలనలో గ్రామీణ పల్లెలు అస్తవ్యస్తంగా మారాయి. పారిశుద్ధ్యం పడకేసింది. సిబ్బందికి వేతనాలు చెల్లించలేని దయనీయం రేవంత్ సర్కార్ది. అభివృద్ధి కోసం నాడు సర్పంచులు చేసిన పనుల బిల్లులకు నేటికి కాంగ్రెస్ సర్కార్ క్లియర్ చేయటం లేదు. ప్రత్యేక అధికారుల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో కనీసం వసతులు సమకూర్చలేక కార్యదర్శులు చేతులెత్తేశారు. చాలా చోట్ల డీజిల్ కు డబ్బులు లేక ట్రాక్టర్లను మూలకు పడేశారు. ప్రభుత్వం ప్రకటించిన సంసద్ ఆదర్శ్, గ్రామ యోజన వంటి అనేక అవార్డుల్లో తెలంగాణ పల్లెలే ఎక్కువగా దక్కించుకున్నాయి. పచ్చదనం, పరిశుభ్రత, తాగునీటి వంటి అంశాల్లో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది. టాప్ 20 ఉత్తమ గ్రామాల్లో 19 తెలంగాణ నుంచే ఉండేవి. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఆ వైభవం కనుమరుగైంది. బీఆర్ఎస్ హయాంలో ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలవుతోంది. కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ ఖజానాకు కటకట ఏర్పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారుతోంది. పన్నుల రాబడి తగ్గిపోతోంది. పెట్టుబడుల ముచ్చటే లేదు. రియల్ ఎస్టేట్ ఢమాలంది. రాబడి కంటే ఎక్కువగా ఆదాయం ఖర్చవుతున్నా పేదలకు మాత్రం ఆ ఫలాలు అందటం లేదు. మొత్తంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి గోల్మాల్ గోవిందం అన్నట్టు తయారైంది. బీఆర్ఎస్ హయాంలో ఎంతో స్థిరంగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ ఖజానాలో సింహభాగం ఇప్పుడు అప్పుల మీదనే ఆధారపడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 1,00,000 కోట్ల ఆదాయంలో 30,536 కోట్లు అప్పుల రూపంలోనే వచ్చాయి. రాబడిలో 30% పైగా అప్పుల ద్వారానే సమకూరింది. రానున్న రోజుల్లో అప్పు పుట్టడం కూడా కష్టంగా మారుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పు చేసింది సర్కార్. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారటం ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ పాలనలో స్వర్ణయుగాన్ని తలపించిన సంక్షేమం ఇప్పుడు సంక్షోభంలో ఉంది. ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టాక హామీలు అమలు చేయటంలో చేతులెత్తేసింది. అమ్మఒడి పథకం అటకెక్కింది. కేసీఆర్ కిట్లు మాయమైపోయినాయి. న్యూట్రిషన్ కిట్ల ముచ్చటే లేదు. రైతు భరోసాకు దిక్కులేదు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రుణమాఫీ కాని రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. అయినా సర్కారులో చలనం లేదు. ఆసరా పెన్షన్లు పెరగలేదు. ధాన్యానికి బోనస్ లేదు. చేనేత రంగంలో సంక్షేమ పథకాలన్నీ నిలిపివేసింది. రాష్ట్రంలో మళ్లీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. అలవికాని హామీలు, మాయమాటలు చెప్పి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ప్రజలను తడిగుట్టతో గొంతు కోసింది. ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులు, ఒంటరి మహిళలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెన్షన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ మాట తప్పాడు. 2 ఏళ్లు దాటినా పెన్షన్లు పెంచలేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముచ్చటే లేదు. కుల వృత్తులకు ఆసరాగా నిలిచిన పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. ప్రజాపాలన పేరుతో ప్రగల్భాలు పలికి ఇప్పుడు ప్రజలకు నరకం చూపిస్తోంది. ఇక ఉద్యోగులనైతే నిలువునా ముంచేసింది సర్కార్. 3వ డిఏ ముచ్చట ఎప్పుడు అని ఉద్యోగులు నిలదీసే పరిస్థితి వచ్చింది. 6 నెలల్లో మరో డిఏ ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది. పెండింగ్ లో ఉన్న ఒక డిఏను ప్రభుత్వం గత జూన్లో విడుదల చేసింది. 2023 జనవరి 1న చెల్లించాల్సిన డిఏను జూన్ 13న విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2023 జూలైలో మరో డిఏ ఇవ్వాల్సి ఉండగా ఈ డిఏను 6 నెలల తర్వాత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 6 నెలలు గడిచినా 3వ డిఏను విడుదల చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిఏలను విడుదల చేస్తుంది. వీటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఏలను విడుదల చేయాలి. కానీ కాంగ్రెస్ సర్కార్ డిఏల మీద డిఏలు బాకీ పడుతోంది. అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్యాచరణ ప్రకటిస్తే దిగివచ్చిన సర్కార్ ఎట్టకేలకు ఒకే ఒక్క డిఏ విడుదలకు పచ్చజెండా ఊపింది. మొన్నటికి మొన్న సమరం చేస్తామంటే జూన్లో 2వ డిఏను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తంగా 3.6 లక్షల మంది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు, మరో 2.9 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రతి 6 నెలలకు ఒకసారి కరువు భత్యం విడుదల చేయాలి. ఒక డిఏ విలువ 1000 కోట్లుంటుంది. వచ్చే జనవరితో పెండింగ్ డిఏల సంఖ్య 6కు చేరుతుంది. ఒక డిఏ 1000 కోట్ల లెక్కన 6 డిఏ బకాయిల విలువ 6000 కోట్లవుతుంది. 2023 జూలై 1 డిఏను డిసెంబర్లో విడుదల చేశారనుకుంటే డిసెంబర్ నుంచి డిఏతో పాటు 2023 జూలై 1 నుంచి ఏరియర్స్ ను సైతం ఇవ్వాల్సి ఉంటుంది. అసలు డిఏలు, ఏరియర్స్ మొత్తం కలిపితే సర్కార్ 9000 కోట్లు బకాయి ఉన్నట్టు లెక్క. ఒక పక్క జీతాలకు పైసలు లేవంటూనే ఆటకు 100 కోట్లు ఖర్చు పెట్టాడు ముఖ్యమంత్రి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలన తోడేల రాజ్యాన్ని తలపిస్తోంది. మతిలేని విధానాలతో, నియంతృత్వ పోకడలతో రేవంత్ సర్కార్ ప్రజలను పీక్కు తింటోంది. 6 గ్యారెంటీలు, అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. అందిన కాడికి దోచుకు తినటం, భూములను మింగేయటమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. పూటకో మాట, రోజుకో అబద్ధం చెబుతూ సీఎం రేవంత్ అపరిచితుడిని తలపిస్తున్నాడు. ఒక పక్క అభివృద్ధి అద్భుతం అంటున్నాడు. విజన్ 2047 అంటూ వేదికలపై ప్రగల్భాలు పలుకుతున్నాడు. మరోపక్క పథకాలు అమలు గురించి అడిగితే రాష్ట్రం దివాలా తీసిందంటున్నాడు. గద్దెనెక్కి 2 ఏళ్లు పూర్తయినా కనీసం ఒక్కటంటే ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. ఒక్క సంక్షేమ పథకాన్ని నిబద్ధతతో అమలు చేయటం లేదు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.